శుభమస్తు. శ్రీరామ జయం. నమస్కారం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. సీతారామాభ్యాం నమః. సీత లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం శ్రీం రామ్ రామాయ నమః. శ్రీరామ 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 తారక మంత్రము కోరిన దొరికెను. వాగ్గేయకారుల వాక్కు ఇది. ఇంటిలో ఏ దేవుని పూజించాలి, ఏ దేవుని కళ్యాణం నిర్వహించాలి, ఏ దేవుని చిత్రపటం అతిథి గృహంలో అలంకరించాలి, ఏ దేవుని నామం మనం ఎల్లప్పుడూ స్మరించాలి, ఏ నామం స్మరిస్తే మనకు క్షేమం కలుగుతుంది అనే ప్రశ్నలు వేసుకుంటే ఆ నామం ఒక్కటే, అది రామనామం. రామనామం కంటే మించిన ఆయుధం మరి ఒకటి లేదు. ధనుస్సు చూడగానే రాముడు జ్ఞాపకం వస్తాడు. అరణ్యకాండలో రామచంద్రమూర్తి ఇల్లాల సీత తమ్ముడు లక్ష్మణుడితో కలిసి సంచారం చేసే సమయం ప్రారంభం కాగానే ఆ రాముడు తన అల్లెత్రాడు ధనుస్సుకు సంధించిన ఆ త్రాటి ముడిని విడిచి బదలు చేసి ధనుస్సు చేతబుచ్చుకున్నాడు. అదేమిటి అని ఇల్లాలు అడగగా, పొరపాటుగానైనా నా భుజం తాకినా, వేలు తాకినా, వాయు సంచారం కారణంగానైనా ఈ ధనుష్టంకారం ఏర్పడేటటువంటి కారణంగా వచ్చేటటువంటి శబ్దంతో సత్వగుణోపేతులైన పరమానంద భరితులైన మునులకు వారి శాంతికి విఘాతం ఏర్పడుతుంది, వారి తపశ్చర్యకు విఘ్నం కలుగుతుంది కనుక తొలగించాను. అది రామచంద్రమూర్తి ధర్మం. అలాంటి ఆ రామచంద్రమూర్తి కళ్యాణాన్ని ఇంటింటా నిర్వహించాలి. ఒకనాటి కాలంలో భద్రాద్రి క్షేత్రే ఆగమశాస్త్ర నియమాలకు లోబడి ఆ క్షేత్రంలో, తదుపరి కాలంలో ఒంటిమిట్ట, తదుపరి కాలంలో ప్రతి గ్రామంలో వేంచేపు చేసి ఉన్న రామాలయాలలో, హనుమదాలయాలలో, తదుపరి కాలంలో నేటికి ఇంటింటా ప్రతి గ్రామ అన్న నామాన్ని ఆధారం చేసుకొని బాలగంగాధర తిలక్ గారు ఒకనాటి కాలంలో లాల్బాగ్ క్షేత్రంలో, ముంబాయి నగరంలో ప్రారంభం చేసిన గణపతి ఉత్సవ సంరంభం 125 సంవత్సరాలు పూర్తి చేసుకొని రాష్ట్రాల హద్దులు దాటి దేశమంతా విస్తరించి ప్రపంచమంతా ఏ విధంగా నేడు తన వైభవాన్ని చూపుతుందో అదేవిధంగా రామ కళ్యాణం కూడా ప్రతి ఇంటా జరగాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తిక జనులు అందరూ రాముని సేవించుకోవాలి. అతిథి గృహంలో సీత లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేతుడైన రామచంద్రమూర్తి చిత్రపటం ఎవరి ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో ఉండేవారందరి మనస్సులు ప్రశాంతంగా ఉంటాయి. ఇలా మా కుటుంబం అని పోల్చుకోవడంతో ఆ కుటుంబంలో ఉండే సభ్యుల మధ్య అనురాగం పెరుగుతుంది. పూజా గదిలో రామ దర్బార్ పేరిట సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను, అర్చామూర్తులను ఏర్పాటు చేసుకొని పూజ చేసినట్లయితే ఆ ఇంట్లో భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది, అన్యోన్యతలు కలుగుతాయి, కలిసి ఉంటారు, ఆనందంగా తమ కుటుంబ అభివృద్ధిని ఆకాంక్షిస్తారు, అందరి క్షేమాన్ని కోరుకుంటారు. కనుక జై శ్రీరామ్ అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా ఉండే ఆస్తికులందరం కలిసి రామ కళ్యాణాన్ని ఇంటింటా నిర్వహించే ప్రయత్నం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీరామ్. శుభమస్తు.